హలో అండి. చికెన్ కర్రీని చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో నేర్చుకుందాము. కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్లోకి తగినంత సాల్ట్ వేసుకొని, ఒక చిటికెడు పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోండి. కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకొని హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, అలాగే సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త కలర్ వచ్చాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచండి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మూత తీసి 2 స్పూన్ల పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత దీంట్లో చికెన్ వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉంచండి. చికెన్ నుంచి వాటర్ బయటకు రావడం మనం చూడొచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 6 నిమిషాలు ఉంచండి. చికెన్ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ముక్క ఉడికిపోతుంది. సో చూడండి, చికెన్ కర్రీ అయితే